ఒక తుపాకీ గుండు మీ ముందుకు వస్తే ఏం చేస్తారు? భయంతో వెనక్కి తగ్గుతారా, లేక ప్రాణ భయంతో పారిపోతారా? కానీ ఆ రోజు బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లు ఆమె గుండెల్లో దిగుతున్న ఆ వృద్ధురాలి అడుగు వెనక్కి వేయలేదు. చేతిలోని జెండా వంగలేదు. 73 ఏళ్ల వయసులో మృత్యువునే ఎదిరించిన ఆ వీరనారి ఎవరో మీకు తెలుసా? ఆవిడే గాంధీ బురి మాతాంగిని హజ్రా. అది 1942. ఫిట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. బెంగాల్లోని తంబ్లక్ వీధుల్లో వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఆ ఊరేగింపు ముందు వరుసలో ఉంది ఒక సామాన్య మహిళ. తెల్లని చీర కట్టుకుని చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని సింహంలా కదులుతోంది. బ్రిటిష్ పోలీసులు హెచ్చరించారు, ముందుకు వస్తే కాల్చి పారేస్తామని. కానీ ఆమెలో ఉన్నది రక్తం కాదు, దేశభక్తి. పోలీసు కాల్పులు జరిపారు. మొదటి బుల్లెట్ దిగిలింది, రెండోది తగిలింది, మూడో బుల్లెట్ ఆమె ప్రాణాలను హరిస్తున్న ఆ చేతిలోని జెండాను మాత్రం వదల్లేదు. నేల కొరిగే ఆఖరి క్షణం వరకు వందే మాత్రం అంటూ భారత జెండాను గగనంలో రెపరెపలాడించిన ధీర వనిత ఆమె. మహిళ అంటే కేవలం అబల కాదు, ఆపదలో ఉద్భవించే జ్వాల అని మాతాంగిని హజ్రా నిరూపించారు. మహిళా సాధికారత అంటే కేవలం చదువు, ఉద్యోగం మాత్రమే కాదు, దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాన్నైనా పనంగా పెట్టగలిగే ధైర్యం. 73 ఏళ్ల వయసులో ఆమె చూపిన తెగువ నేటి తరం మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తి. మాతాంగిని హజ్రా వంటి వీరనారి చరిత్ర పుస్తకాల్లో ఒక పేరు మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడి గుండెలో ఒక నిప్పు కణిక. బ్రిటిష్ వారి తూటాలకు తలవంచని ఈ ముసలి గాంధీ ధైర్యం గురించి మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.